హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇన్నుకూరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 43. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, మిత్ర గుండెల్లో తుఫాను చెలరేగుతుంటే మెరుపు వేగంతో దూసుకెళ్తూ హాస్పిటల్కి చేరుకున్నాడు. అప్పటికి మధ్యరాత్రి కావస్తుండడంతో హాస్పిటల్ అంతా దాదాపుగా నిశ్శబ్దంగా ఉంది. దేవ వార్డ్ దగ్గరికి వచ్చేసరికి వినయ్, ఇమ్రాన్ బయట కూర్చొని కాఫీ తాగుతూ మెల్లిగా మాట్లాడుకుంటున్నారు. మిత్రుని చూడగానే ఇమ్రాన్ వినయ్ల మొహాల్లో నవ్వు చేయింది. బాయ్, వచ్చేసావా? నీ ఫ్రెండ్ని కలిసావా? ఏంటి విశేషం? ఇమ్రాన్ కొంటెగా నవ్వుతూ అడుగుతున్నాడు. కానీ మిత్ర అతని మాటలు వినిపించుకోకుండా డోర్ తీసుకుని వేగంగా లోపలికి నడిచాడు. దేవ బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చొని ఫోన్లో ఏదో చూస్తున్నాడు. మిత్ర అడుగుల అలకిడికి తలెత్తి చూశాడు దేవ. మిత్ర మొహంలో వెళ్ళేటప్పుడున్న ఉత్సాహం లేదు. మొహమంతా డల్గా ఉంది. కళ్ళలో బాధ క్లియర్గా కనిపిస్తుంది. దేవ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. మిత్ర. మరుసటి క్షణమే మిత్ర ఒక్కసారిగా దేవాను గట్టిగా కౌగిలించుకున్నాడు. తన గుండెలో దాచుకున్న బాధ మొత్తం ఆ హగ్లోకి చేరిపోయినట్టుగా అంత గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆ ఫోర్స్ బుల్లెట్ తగిలిన దేవ భుజంపై పడి నొప్పిగా అనిపించినా భరిస్తూ అలాగే ఉండిపోయాడు. మిత్ర చర్య అతని కలవరపెట్టింది. మిత్ర ఎప్పుడూ ఇంత బలహీనంగా తన ముందుకు రాలేదు. వణుకుతున్న మిత్ర భుజాలను బట్టి అతను ఏడుస్తున్నాడని అర్థమైంది దేవాకి. వెంటనే ఏమీ అడగలేదు. మెల్లిగా మిత్ర వీపుపై చేయి వేసి నిమురుతూ ఉండిపోయాడు. కాసేపటికి బాయ్. మిత్ర గొంతు వణికిపోయింది. దేవ ప్రశాంతంగా స్పందించాడు. నేను ఓడిపోయాను. ఆ మాట విన్న దేవ మెల్లిగా అతన్ని తన నుంచి కొద్దిగా దూరం చేసి అతని మొహం వైపు చూశాడు. కన్నీళ్లతో ఉన్న మిత్ర మొహాన్ని చూస్తేనే దేవాకి అర్థమైంది అతను ఎంత బ్రేక్ అయ్యాడు. ఏమైంది మిత్ర అని అడిగాడు. మిత్ర బాధగా నవ్వాడు. నేను ప్రేమించే అమ్మాయి ఇంకొకరిని ప్రేమిస్తుంది బాయ్. దేవా షాక్ అయ్యాడు. ఏమన్నావు? నువ్వు ప్రేమించే అమ్మాయా? ఇన్ని సంవత్సరాలు నేను చూస్తున్నాను. ఒక్క అమ్మాయి గురించి కూడా నా ముందు మాట్లాడింది లేదు. ఇప్పుడు సడన్గా ప్రేమంటున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు దేవ. కొన్ని రోజుల ముందే పరిచయమైంది బాయ్, తనిష్క తన పేరు. అవును, ఫస్ట్ టైం చూసింది మాల్లో. ఆ రోజు మనం అందరం కలిసి మాల్కి వెళ్ళాం కదా, ఆ రోజు చూశాను. చూడగానే నచ్చింది. దేవ శ్రద్ధగా వింటున్నాడు. తర్వాత 2-3 సార్లు అనుకోకుండా కలిశాం. నీపై కాల్పులు జరిగిన రోజంతా తనతోనే ఉన్నాను. ఆ రోజు తనకి యాక్సిడెంట్ జరిగింది. మిత్ర కళ్ళ ముందు మెదిలింది. ఆ విషయం దేవాకి చెప్పాలనుకోలేదు, అతని టెన్షన్ పెట్టకూడదు అని. ఆమె నన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసింది ఆ రోజే నేను ఆమెను ప్రేమిస్తున్నానని నాకు అర్థమైంది. ఎప్పుడు మొదలైందో, ఎలా మొదలైందో తెలియదు. తనతోనున్న జీవితం అనుకున్నాను. నా జీవితంలో నేను ఇష్టపడ్డ మొదటి అమ్మాయి బాయ్ తనిష్క. ఆమె ఇంకొకరిని ప్రేమిస్తుందని ఈరోజే తెలిసింది. మిత్ర గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. దేవ బాధగా చూస్తూ మౌనంగా వింటున్నాడు. మిత్ర నెమ్మదిగా లేచి చైర్లో కూర్చొని 2 చేతులతో మొహాన్ని రుద్దుకుని లోతుగా ఊపిరి తీసుకున్నాడు. ఈరోజు ఆమె కళ్ళలో ప్రేమ చూశాను బాయ్. కానీ ఆ ప్రేమ నా కోసం కాదు. ఆమె మాట్లాడిన ప్రతి మాటలో, ఆమె కన్నీటి వెనుక, ఆమె నవ్వు వెనుక ఇంకొకడున్నాడు. ఆమె అతని ఎంతగా ప్రేమిస్తుందో చూస్తుంటే, అతని కోసం నన్ను పట్టుకుని ఏడుస్తుంటే నా గుండె ముక్కలైపోయింది అని అంటూ తల వంచుకుని కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళ నుండి కన్నీళ్లు జారాయి. మిత్ర అన్న చివరి మాట దగ్గర దేవ ఆలోచన ఆగిపోయింది. ఆ అమ్మాయి అతని కోసం ఎందుకు ఏడ్చింది అని అడిగాడు దేవ సందేహంగా. ఎందుకంటే ఆ అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కాబట్టి. తనిష్కది 1 సైడ్ లవ్. తల వంచుకుని సమాధానమిచ్చాడు మిత్ర. దేవ పెదవులపై చిన్న చిరునవ్వు చేరింది. అయితే నువ్వింకా ఓడిపోలేదు. దేవ మాటలకు తలెత్తి ఆశ్చర్యంగా చూశాడు మిత్ర. మిత్ర, నువ్విప్పుడు 2 విషయాలను చూస్తున్నావు. ఒకటి, నువ్వు తనిష్కని ప్రేమిస్తున్నావు. మరొకటి, తనిష్క ఇంకొకరిని ప్రేమిస్తుంది. కానీ నేను ఇంకో విషయం చూస్తున్నాను. ఆమె ప్రేమించిన వ్యక్తి ఆమెను ప్రేమించడం లేదు. అంటే ఆమె ప్రేమ కూడా ఇంకా తన గమ్యాన్ని చేరలేదు. ఈ కథ ఇంకా ముగియలేదు అని అన్నాడు. మిత్ర బాధగా నవ్వాడు. బాయ్, నేను ఆమె బలహీనతని అవకాశంగా మార్చుకునే మనిషిని కాదు అని అన్నాడు. ఆ విషయం నాకు తెలుసు. సరే, ఈ విషయం చెప్పు. ఒకవేళ ఆ అమ్మాయి నిన్నెప్పటికీ ప్రేమించకపోతే నువ్వు కూడా విధ్వంసులాని ఆమెను బలవంతంగా బంధిస్తావా అని అడిగాడు. లేదు భాయ్,
విధ్వంస్ మార్గాన్ని నేను ఎప్పటికీ ఫాలో అవ్వను. ఆమె నాకు దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న నాదైనా వేరొకరిదైనా నా ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు. తను ఎక్కడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉంటే చాలు. దేవా చిరునవ్వు నవ్వాడు. నువ్వు అలా అనుకుంటావని నాకు తెలుసు. అందుకే నీ ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అని అన్నాడు. మిత్ర అయోమయంగా చూస్తున్నాడు. ప్రేమలో ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకో. ప్రేమంటే నన్నే ప్రేమించు అని అడగడం కాదు. ప్రేమ అనేది అడిగితే దొరికేది కాదు. మనకు నచ్చిన వ్యక్తి మనల్ని వెంటనే ప్రేమించాలని లేదు. నమ్మకం, ఆప్యాయత, కాలం ఈ మూడు కలిసి ఒక మనసులో ప్రేమను పుట్టిస్తాయి. మిత్ర శ్రద్ధగా వింటున్నాడు. ఇప్పుడే నువ్వు నీ ప్రేమ గురించి చెప్తే తనిష్క వినదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు ప్రేమలో ఓడిపోయి బాధపడుతుంది. ఆమె గుండె ఇప్పటికీ ఇంకొకరి జ్ఞాపకాలతో నిండిపోయింది. ఇలాంటి టైంలో నువ్వు నీ ప్రేమని చెప్పి ఆమె మనసుపై మరో భారం మోపడం కరెక్ట్ కాదు. ఆమె బాధ తగ్గించు. ఆమె నవ్వు తిరిగి తీసుకురా. ఆమె జీవితంలో ఆమె నమ్మే మనిషిగా ఉండు. ఆమె బాధలు ఆమెకు ధైర్యంగా ఉండు. ప్రేమను అడక్కు. ప్రేమకు కారణమవ్వు. మిగతాదంతా కాలం నిర్ణయిస్తుంది. ఆమె మనసే నిర్ణయిస్తుంది. మిత్ర మౌనంగా వింటున్నాడు. దేవ అతని భుజంపై చేయి వేసి, ఒక విషయం గుర్తుపెట్టుకో మిత్ర. నిజమైన ప్రేమ ముందు నమ్మకంగా మారుతుంది, తర్వాత అలవాటుగా మారుతుంది, చివరికి ప్రాణంగా మారుతుంది. ఆ ప్రయాణానికి టైం పడుతుంది. తనిష్క ప్రేమ కూడా ఇంకా ప్రయాణంలోనే ఉంది. అది ఎక్కడ ముగుస్తుందో ఎవరికీ తెలియదు. తనిష్క నిన్ను నమ్ముతుంది కదా? మిత్ర మెల్లిగా తల ఊపాడు. అవును, నిన్ను కలవడం కోసం, నీతో మాట్లాడడం కోసం ఎదురు చూస్తుంది కదా? మిత్ర కళ్ళ ముందు తనిష్క ఏడుస్తూ, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక్క కాల్కి మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వలేదు అని అడిగిన క్షణం మెదిలింది. అతని పెదవులపై చిన్న నవ్వు వచ్చింది. అవును, నిన్ను చూసి మనసు విప్పి ఏడుస్తుంది కదా? అవును. దేవా నవ్వాడు. అయితే ఆమె గుండెల్లో నీకు ఇప్పటికే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానం పేరు ఈరోజు ప్రేమ కాకపోవచ్చు, కానీ అది వాల్యూ లేని స్థానం కూడా కాదు. మిత్ర కళ్ళలో మొదటిసారి చిన్న ఆశ మెరిసింది. బాయ్, నేను ఒకవేళ ఓడిపోతే? దేవ తల అడ్డంగా ఊపాడు. ప్రేమలో ఓడిపోవడం అంటే ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమించకపోవడం కాదు, మన ప్రేమను మార్చేయడం. తనిష్క సంతోషం కోసం నువ్వు అదే ప్రేమతో నిలబడగలిగితే, నీ ప్రేమని చివరి వరకు నిజాయితీగా నిలబెట్టుకుంటే నువ్వు ఎప్పటికీ ఓడిపోవు. మిత్ర కళ్ళల్లోని కన్నీళ్ళు ఈసారి బాధతో పాటు కొత్త నమ్మకాన్ని కూడా మోస్తున్నాయి. లేచి మరోసారి దేవాను గట్టిగా కౌగిలించుకున్నాడు. గుండెల్లో చాలా నొప్పిగా ఉంది బాయ్. దేవ అతని వెనుతడుతూ, ఉంటుంది బాయ్. ప్రేమకు గాయమైతే రక్తం కనిపించదు, కానీ ఆ నొప్పి మాత్రం ప్రాణం పోయేలా ఉంటుంది. కానీ బాధపడకు. ఇప్పుడే నీ కథకు ముగింపు రాయకు. జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈరోజు అసాధ్యం అనిపించింది రేపు నీ జీవితంలోని అందమైన నిజం కావచ్చు. మిత్ర దేవ కళ్ళలోకి చూశాడు. ఆ మాటల్లో ఓదార్పు కంటే ఎక్కువగా నమ్మకం ఉంది, ధైర్యం ఉంది, ఆశ ఉంది. అతన్ని చూసి మిత్ర కూడా ఒక హోప్ వచ్చింది. దేవాను మళ్ళీ ఒకసారి గట్టిగా హత్తుకుని చిన్నగా నవ్వుతూ, థ్యాంక్ యూ బాయ్ అని అన్నాడు. దేవ చిరునవ్వుతో అతని వీపు తట్టి, నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, నీ ప్రేమని చివరి వరకు వదలకుండా నిలబెట్టుకో. అదే ఒకరోజు నీకు సమాధానం చెప్తుంది. మిత్ర చిరునవ్వుతూ తల ఊపాడు. దేవా మాటలు బాధతో నిండిన అతని గుండెకి ఎంతో భరోసాను, ధైర్యాన్ని, హోప్ని ఇచ్చాయి. అతని మరింత గట్టిగా ఆత్మీయంగా హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు. రే నా భుజం రా. దేవా మాటలకి టక్కున దూరం జరిగి, సారీ బాయ్ అన్నాడు కంగారుగా. దేవా నవ్వేసి, పర్లేదులే, వెళ్ళి మొహం కడుక్కునిరా. ఏడ్చి ఏడ్చి ఎలానో అయిపోయావు, చూడలేకపోతున్నా అని అన్నాడు. మిత్ర నవ్వుతూ తల ఊపి ముందుకు వెళ్ళబోయిన వాడల్లా మళ్ళీ వెనక్కి వచ్చి దేవ బుగ్గపై ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు. బుగ్గను తడుముకుంటూ చిన్నగా నవ్వుకున్న దేవ దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు. ఇదంతా ఇప్పటిదాకా డోర్ చాట నుండి చూస్తున్న వినయ్, ఇమ్రాన్ కూడా రిలీఫ్గా బ్రీత్ తీసుకున్నారు. బాయ్ ప్రేమలో పడ్డాడని సంతోషంగా ఫీల్ అయ్యేలోపే ఇలా జరిగింది. ఏం కాదులే, మన బాయ్ బంగారం, ఆ అమ్మాయి ఖచ్చితంగా ప్రేమిస్తుంది అని అన్నాడు వినయ్. అవును, సాలోచనగా తలాడిస్తూ చైర్లో కూర్చున్నాడు ఇమ్రాన్. మిత్ర ఫేస్ వాష్ చేసుకుని రూమ్లోకి వచ్చాడు. అప్పుడే డోర్ తెరుచుకుని చేతుల్లో టీ కప్పులతో ఇమ్రాన్, వినయ్ లోపలికొచ్చారు. బాయ్ టీ. ఇద్దరికి చెరో కప్పు అందించారు. థ్యాంక్స్ రా, ఇది ఇప్పుడు నాకు చాలా అవసరం, బుర్ర హీటెక్కిపోయింది అని టీ అందుకున్నాడు మిత్ర. నలుగురు కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ టీ తాగారు. టీ తాగడం అయిపోయాక ఇమ్రాన్, వినయ్ బయటికి వెళ్ళిపోగా మిత్ర లేచొచ్చి దేవ ఎదురుగా కూర్చొని మెల్లిగా దేవ చేతిని
తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. దేవ అతని వైపు ప్రశాంతంగా చూస్తూ, మళ్ళీ ఏంట్రా అని అడిగాడు. మిత్ర కాసేపు మౌనంగా ఉండి లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. బాయ్, నా ప్రేమ కోసం నేను చేయాల్సింది నేను చేస్తాను, కానీ నువ్వు కూడా నా కోసం ఒక పని చేయాలి అని అన్నాడు. దేవ కనుబొమ్మలు ఎత్తాడు. ఏం చేయాలి? నేను చేయగలిగితే తప్పకుండా చేస్తాను అని అన్నాడు. మిత్ర వెంటనే తల ఊపాడు. నువ్వు చేయగలవు, నువ్వు అనుకుంటే ఖచ్చితంగా చేయగలవు. నాంచకుండా స్ట్రేట్గా విషయానికి రారా. అది నువ్వు ప్రీషాని విధ్వంస్ దగ్గర నుంచి దూరం చేసి వాళ్ళింటికి పంపించేయాలి. ఆ మాటకి వింతగా చూశాడు దేవ. ఏంటి, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ప్రీషాకి నీ ప్రేమకు సంబంధం ఏంటి? మిత్ర చిన్నగా నవ్వి, సంబంధం ఉంది బాయ్, చాలా పెద్ద సంబంధం ఉంది. తనిష్క ఎవరో తెలుసా? తెలీదు. ఎవరు? ప్రీషా బెస్ట్ ఫ్రెండ్ అని అన్నాడు మిత్ర. దేవ షాకింగ్గా చూశాడు. ఏంటి? అవును బాయ్, ఈ విషయం నాకు ఈరోజే తెలిసింది. నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను. ప్రీషా గురించి చెప్తూ చాలా ఏడ్చింది. తన ఫ్రెండ్ని ఎలాగైనా కనుక్కుంటానని ఆమెకు నేను మాటిచ్చాను. మిత్ర దేవ చేతిని మరింత బిగించి పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీది. కొన్ని క్షణాలు అతని వైపు అలాగే చూసిన దేవ తల వెనక్కి ఆనించి చిన్నగా నిట్టూర్చాడు. అదంత ఈజీ కాదు మిత్ర. విధ్వంస్ గురించి నీకు తెలుసు. మనం ఏం చేయాలి అనుకుంటున్నామో కూడా నీకు తెలుసు కదా. మిత్ర వెంటనే ముందుకు వంగాడు. ప్లీజ్ బాయ్, ప్రీషాకి హెల్ప్ చేస్తానని ఇంతకుముందు నువ్వే మాటిచ్చావు కదా. నువ్వు ఎలా చేస్తావో, ఏం ప్లాన్ వేస్తావో నాకు తెలీదు, కానీ త్వరగా ప్రీషాని విధ్వంస్ నుంచి మన ఇంటి నుంచి దూరం చెయ్యి. రే, ఇలా ఫిట్టింగ్ పెట్టావేంట్రా నాకు? మిత్ర చిన్న పిల్లాడిలా దీనంగా మొహం పెట్టుకున్నాడు. బాయ్ ప్లీజ్. ఆ మొహం అలా పెట్టకు, చూద్దాంలే అన్నాడు దేవ. మిత్ర వెంటనే తల అడ్డంగా ఊపాడు. చూద్దాం కాదు, చేయాలి. పాపం మా అమ్మాయి కూడా చాలా సఫర్ అవుతుంది. నువ్వు హెల్ప్ చేస్తానని చెప్పావు కదా. లేదంటే ఒక్క క్షణం ఆగి దేవ కళ్ళలోకి చూస్తూ, నేనే రంగంలోకి దిగుతాను అని అన్నాడు. ఆ మాటకు దేవ ఒక్కసారిగా గంభీరంగా మారిపోయాడు. వద్దు, అసలు ఆలోచన కూడా చేయకు, నిన్ను నువ్వే ప్రమాదంలోకి నెట్టుకోకు అని చెప్పిన దేవ కొన్ని క్షణాల మౌనం తర్వాత మిత్ర భుజంపై చేవేసి, సరే నేను చూసుకుంటాను, త్వరగా కాదు కానీ ఆలస్యం కూడా కాదు. ఆ మాట వినగాని మిత్ర మొహం వెలిగిపోయింది. చిన్న పిల్లాడిలా నవ్వుతూ, థ్యాంక్ యూ బాయ్ అని ఒక్కసారిగా లేచి దేవాని గట్టిగా హత్తుకున్నాడు. పాగల్ చిన్నగా నవ్వుతూ అతని వీపు తడుతున్న దేవ కళ్ళ ముందు ప్రీష అందమైన రూపం కదలాడగా దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు. మిత్ర అతని నుండి దూరం జరిగి, ఇక రెస్ట్ తీసుకో బాయ్ అంటూ లేచి పక్కన కూర్చోగా దేవ సరిగ్గా పడుకుని కళ్ళు మూసుకున్నాడు. అతని ఆత్మీయంగా చూస్తూ ఉన్న మిత్ర కాసేపటికి నిద్రావహించగా దేవ పక్కనే పడుకుండిపోయాడు ప్రశాంతంగా. మరుసటి రోజు ఆఫీస్కి వచ్చిన వీరేన్ ఫైల్ తీసుకుని డైరెక్ట్గా అన్వి క్యాబిన్కి వెళ్ళాడు. అన్వి తన వర్క్లో కంప్లీట్గా లీనమై ఎంతో శ్రద్ధగా వర్క్ చేస్తుండడం చూసి అతని పెదవులపై చిన్న చిరునవ్వు వేసింది. ఏమీ మాట్లాడకుండా ఆమె ఎదురుగా వచ్చి చేతిలో ఉన్న ఒక ఫైల్ని ఆమె టేబుల్పై పెట్టి ఎదురుగా ఉన్న చైర్లో హాయిగా కూర్చున్నాడు. అన్వి ఆ ఫైల్ వైపు చూసి తర్వాత రిలాక్సింగ్గా కూర్చున్న వీరేన్ వైపు అయోమయంగా చూసి, ఇదేంటి అని అడిగింది. వీరేన్ చైర్కి తల ఆనిస్తూ, మన కొత్త వర్క్ అన్నాడు చిరునవ్వుతూ. మన? అన్వి ఆశ్చర్యంగా అడిగింది. వీరేన్ నవ్వుతూ తల ఊపాడు. అవును, మన ఇద్దరి వర్క్. కానీ ఎలా? ఇప్పటి వరకు మన వర్క్ వేరువేరుగా ఉండేది కదా. ఇది ఏ ప్రాజెక్ట్ అని సందేహంగా అడిగింది అన్వి. వీరేన్ టేబుల్పై ఉన్న ఫైల్ వైపు చూపిస్తూ, ఇది శ్రేయ వల్ల పెండింగ్లో పడిపోయిన ఫైల్. ఇప్పుడు దీన్ని మన ఇద్దరం కలిసి కంప్లీట్ చేసి మనోహర్ సార్కి సబ్మిట్ చేయాలి. అప్పుడే ఈ ప్రాజెక్ట్ మళ్ళీ ముందుకు వెళ్తుంది అని అన్నాడు. ఓ అంటూ అన్వి ఫైల్ ఓపెన్ చేసి శ్రద్ధగా చదవడం మొదలుపెట్టింది. ఆమె పూర్తిగా వర్క్లో మునిగిపోవడం చూసిన వీరేన్ చిరునవ్వుతూ, కాఫీ తాగుతావా అని అడిగాడు. అన్వి ఫైల్ మీదే చూపు ఉంచి, లేదు అని చెప్పి వెంటనే అతని వైపు చూసి చిన్నగా నవ్వి, కాఫీ కాదు కానీ టీ తాగాలనిపిస్తుంది అని అంది. ఓకే అయితే నేను వెళ్ళి మన ఇద్దరికి టీ తీసుకొస్తాను. అంతవరకు నువ్వు ఈ ఫైల్ ఒకసారి కంప్లీట్గా చూడు అని చెప్పి వీరేన్ అక్కడి నుంచి ప్యాంట్రీకి వెళ్ళిపోయాడు. అన్వి మళ్ళీ తన వర్క్లో మునిగిపోయింది. ఫైల్ కేర్ఫుల్గా చదువుతూ ఇంపార్టెంట్ విషయాలని ఒక నోట్ ప్యాడ్లో రాసుకుంటుంది. అప్పుడే కొద్ది దూరంలో నిలబడి మాట్లాడుకుంటున్న కొంతమంది లేడీ ఎంప్లాయీస్ మాటలు ఆమె చెవిలో పడ్డాయి. వాళ్ళు గట్టిగా మాట్లాడకపోయినా ఆ నిశ్శబ్ద వాతావరణంలో వారి మాటలు స్పష్టంగానే వినిపిస్తున్నాయి.
మొదట వాటిని పట్టించుకోకుండా తన పని మీదే దృష్టి పెట్టాలని అనుకుంది అన్వి. కానీ వారి మాటల్లో ఒక్కసారిగా వీరేన్ పేరు వినిపించగానే తెలియకుండానే ఆమె చెవులు వారి సంభాషణ వైపు మళ్ళాయి. అయినా బయటికి మాత్రం ఏమి విననట్టే తన పని చేసుకుంటున్నట్టే నటిస్తుంది. అక్కడ ఉన్న అమ్మాయిల్లో ఒకరు చిన్నగా నవ్వుతూ, చూసారా, వీరేన్ సార్ ఆ కొత్త అమ్మాయి కోసం ఎంతగా కేర్ తీసుకుంటున్నారో. మరో అమ్మాయి వెంటనే తలూపింది. అవును, వీరేన్ సార్ ఎంత స్మార్ట్గా డాషింగ్గా ఉంటారు. నేను ఎన్నోసార్లు ఆయనతో మాట్లాడాలని, అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ అయినా చేయాలని చాలా ట్రై చేశాను. కానీ ఆయన మాత్రం వర్క్ తప్ప ఇంకో విషయం గురించి అస్సలు మాట్లాడేవారు కాదు. మూడో అమ్మాయి నవ్వుతూ, అందుకు కారణం ప్రీషా మేడం. ఆయన చూపుంతా ఎప్పుడూ ఆమెపైనే ఉండేది. ఆమెకు ఏ వర్క్ ఉన్నా ముందుగా వెళ్ళి హెల్ప్ చేసేవారు. ఇప్పుడు ఈ కొత్త అమ్మాయి ప్రీషా మేడం చెల్లెలని విన్నాను. అందుకే ఆమెను కూడా అంత కేరింగ్గా చూసుకుంటున్నారేమో. ఇంకో ఎంప్లాయీ ఆలోచిస్తూ, కానీ నేను ఒక విషయం గమనించాను అని అంటుంటే, ఏంటి అని మిగతా వాళ్ళు ఆసక్తిగా అడిగారు. వీరేన్ సార్ ఇంతవరకు ఎవరితోనూ ఇలా ప్రవర్తించలేదు. ఆయన ఎప్పుడూ చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. అందరినీ గౌరవిస్తారు. అవసరమైతే హెల్ప్ కూడా చేస్తారు. కానీ ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండరు. తనిష్క మేడం ప్రీషా మేడంతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళకంటే ప్రీషా మేడం చెల్లిపై ఎక్కువ కేర్ చూపిస్తున్నారనిపిస్తుంది. ప్రతి చిన్న విషయంలో ఆమెకు హెల్ప్ చేస్తున్నారు. ఆమె గురించి స్పెషల్గా పట్టించుకుంటున్నారు. ఆయన రికమెండ్ చేస్తేనే, ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా సీనియర్ అకౌంటెంట్ జాబ్ ఇచ్చారు. ఇప్పుడు కంప్లీట్గా తన వర్క్ పక్కన పెట్టి ఆమెతో పాటు అకౌంట్స్ చూస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన మొహంలో ఒక డిఫరెంట్ స్మైల్ కనిపిస్తుంది. అబ్జర్వ్ చేశారా? మొదటి అమ్మాయి వెంటనే నవ్వుతూ, అంటే వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ స్పెషల్ ఉందని అంటావా అని అంది. అవును, నాకు అలాగే అనిపిస్తుంది అని మరో అమ్మాయి అంది. వాళ్ళ మాటలు వింటూ ఫైల్ మీద దృష్టి పెట్టిన అన్వి పెదవులపై తెలియకుండానే చిన్న చిరునవ్వు విరిసింది. టీ తీసుకొని వస్తున్న వీరేన్ వాళ్ళందరూ అన్వి వైపు చూస్తూ మాట్లాడుకోవడం గమనించి వాళ్ళ దగ్గర కదిలి, ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు గంభీరంగా. వెంటనే ఆ ముగ్గురు అమ్మాయిలు లేచి నిలబడి, నథింగ్ సార్ అని తల వంచుకుని నిలబడ్డారు. కాన్సంట్రేట్ ఆన్ యువర్ వర్క్, టైంకి వర్క్ ఫినిష్ అవ్వాలి అని చెప్పగా బుద్ధిగా తల ఊపిన వాళ్ళు వీరేన్ అక్కడి నుండి కదలగా రిలీఫ్గా బ్రీత్ తీసుకుని కూర్చొని తమ వర్క్లో నిమగ్నమయ్యారు. వీరేన్ అన్వికి టీ అందించి తమ ఎదురుగా కూర్చొని సిప్ చేస్తున్నాడు. టీ తాగుతున్న అన్వి చూపులు వీరేన్ వైపు మళ్ళాయి. వీరేన్ సార్ ఎంత స్మార్ట్గా డాషింగ్గా ఉంటారు. ఆ అమ్మాయి మాటలు గుర్తుకు రాగా అన్వి కళ్ళు అసంకల్పితంగా అతని నిలువెత్తు రూపాన్ని ఒకసారి చూశాయి. యాష్ కలర్ సూట్లు చాలా స్మార్ట్గా కనిపిస్తుంటే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అలాగే చూస్తుండిపోయిన అన్వి తాగుతున్న టీకి నోరు కాలడంతో ఈ లోకంలో గొచ్చిపడి వెంటనే అతని నుండి చూపు మరల్చుకుంది. అన్వి, ఏం చేస్తున్నావు అని చిన్నగా తల కొట్టుకుని టీ ఫినిష్ చేసి వర్క్లో నిమగ్నమైంది. వీరేన్ కూడా కప్ పక్కన పెట్టి ఫైల్స్ చూడడంలో నిమగ్నమయ్యాడు. వాళ్ళ మాటల ప్రభావం లేదా అతని మంచి మనసు, పర్సనాలిటీకి ఆమె మనసు అతనికి అట్రాక్ట్ అవుతుందో అన్వి చూపులు మాత్రం పదే పదే వీరేన్ వైపు మల్లుతూనే ఉన్నాయి. ఆ తరువాత ఏం జరగబోతుంది? అన్వికి వీరేన్పై ప్రేమ చిగురిస్తుందా? వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? మిత్ర తనిష్కల ఫ్రెండ్షిప్ ప్రేమగా మారుతుందా? ప్రీషా చీఫ్ల మధ్య, ప్రీషా దేవ్ల మధ్య ఇలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి. చీఫ్ గురించి విధ్వంస్కి తెలుస్తుందా? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.